చాలామంది మమ్మల్ని అడిగేది ఏంటంటే, అద్దె ఇంట్లో ఉంటున్నామండి. ఈ ఇంట్లో వస్తువుల అమరిక కానీ, ఈ ఇల్లు మెయింటెనెన్స్ కానీ మేము సరిగ్గా చూసుకోకపోతే మా మీద ఏమన్నా కూడా చెడుగా ప్రభావం చూపుతుందా అని అడుగుతారండి. శాస్త్రరీత్యా ఖచ్చితంగా కూడా ఆ ఇంటి యొక్క వాస్తు ప్రభావం, ఆ ఇంటిని ఏ విధంగా మనం మెయింటెనెన్స్ చేస్తున్నామో దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది. మనం నిర్మించుకున్న ఇల్లు కావచ్చు, కొనుక్కున్న ఇల్లు కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు, సరే వాస్తు ప్రకారం ఉంది అని చెప్పి అనుకుందాం. కాకపోతే అక్కడ ప్రధానంగా ఆ ఇంటిని ఉపయోగించే విషయంలో అంటే ఇంట్లో వస్తువుల యొక్క అమరిక కావచ్చు, లేకపోతే ఎవరు ఎక్కడ నిద్రించాలి అన్న విషయాలన్నీ కూడా వాస్తుశాస్త్రం చాలా క్లియర్గా చెప్పిందండి. దీన్ని మనం గుర్తుంచుకోవాలి. మరి అద్దె ఇంట్లో ఉన్నప్పుడు మనకు అద్దె ఇల్లు బాగా కలిసి రావాలంటే ఏం చేయాలి? మొట్టమొదటగా మనం గమనించాల్సింది ఆ అద్దె ఇంటి యొక్క సింహద్వారం ఏ విధంగా ఉంది, ముఖ్యంగా వాస్తు ప్రకారం ఉందా లేదా అన్నది ఒక ఎత్తు అయితే, ఆ తర్వాత ఆ సింహద్వారాన్ని మనం ఏ విధంగా మెయింటెనెన్స్ చేస్తున్నాము అంటే, చాలామంది ఇళ్లకు వెళ్ళినప్పుడు సింహద్వారం విషయంలో పెద్దగా పట్టించుకోండి. ఇంటి లోపలేమో కాస్ట్లీ ఫర్నిచర్ వాడుతూ ఉంటారు. సింహద్వారం మీదంతా బూజు ఉండడం, దాన్ని సరిగ్గా శుభ్రం చేయకపోవడం, సింహద్వారాన్ని పూజించకపోవడం చాలామంది చేస్తుంటారండి. కాబట్టి అద్దె ఇల్లైనా సొంత ఇల్లైనా మనం గుర్తించుకోవాల్సింది, సింహద్వారం అంటే మనకు నోరు ఏ విధంగా ప్రాధాన్యత ఉందో అదేవిధంగా సింహద్వారానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. అంటే నోరు బాగుంటే మనం ఏదైనా తినగలుగుతాం కదా, అలా ఇంటి సింహద్వారం బాలేకపోతే ఆ సింహద్వారం నుంచి అదృష్టలక్ష్మి ఎలా వస్తుంది చెప్పండి. కాబట్టి దీన్ని అందరూ కూడా గుర్తుంచుకొని అద్దె ఇల్లైనా సొంత ఇల్లైనా సింహద్వారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. దాంట్లో పాటుగా ఆ ఇంట్లో వస్తువుల యొక్క అమరిక కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాబట్టి దీన్ని గుర్తుంచుకోండి. బేసిక్గా కాస్త మనకు వాస్తు నాలెడ్జ్ వచ్చిందని చెప్పి అనుకోండి, మనకే తెలిసిపోతుందండి. దీన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా చాలామంది ఇళ్ళకు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క డోర్స్ కానీ అంటే విండోస్ కానీ డోర్స్ కానీ ఓపెన్ చేస్తే అవి కిర్రు కిర్రుమని శబ్దం చేస్తూ ఉంటాయండి. ఎక్కువగా వాడకపోతే ఈ విధంగా శబ్దం వస్తుంటాయి కదా, అటువంటి ఇంట్లో నివసించే వారి మధ్య సమస్యలు బాగా కూడా ఎక్కువ అవుతాయి. కాబట్టి అద్దె ఇల్లైనా సొంత ఇల్లైనా మనం కిటికీలు డోర్స్ను జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. దాన్ని ఓపెన్ చేసేటప్పుడు కానీ క్లోజ్ చేసేటప్పుడు కానీ ఎటువంటి శబ్దాలు రాకూడదు. ఆ విధంగా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అటువంటప్పుడే ఆ ఇంట్లో ఉన్నవారు సంతోషంగా ఆనందంగా జీవిస్తారు అని చెప్పవచ్చు.